ఎంతో ఓపికగా, ఎంతో ఓర్పుగా స్థిరంగా కూర్చున్న ప్రేక్షక మహాశయులకి ముందు నా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. మా రాము ఈ కార్యక్రమం పెడుతున్నానని నాకు ముందే చెప్పినట్టయితే మొట్టమొదట ఆపేవాళ్ళు ఫస్ట్ వ్యక్తి నేనే. ఇదంతా వద్దు, మనకి వద్దని చెప్పేవాడిని. అసలు ఈ కార్యక్రమం పెడుతున్న సంగతే మాకు తెలియదు. డైలీ న్యూస్ పేపర్లో ఓ పాంప్లెట్ వచ్చింది దీని గురించి ఈ కార్యక్రమం. మా ఆవిడ పాంప్లెట్ చదివి మా నల్లబాటు వాళ్ళు ఇది పెడుతున్నారని చెబితే సరే పోదామని అన్నాను. రాము ఫోన్ చేసి, బావగారు నాటక పోటీలు పెడుతున్నాను, మీరు రావాలి, సాయంత్రం ఈ 3 రోజులు మీరు రావాలన్నాడు. ఏమి నాటక పోటీలు రా, ఏంటి ఈ కథ ఏంటి అసలు, ఈ నాటకాలు సరే సాయంత్రం వచ్చి చూద్దామని చెప్పాం. వచ్చేంతవరకు మేమేమి కళా పోషణలు కానీ, కళారాధకులం కానీ, లేకపోతే కళాకారులం కానీ, కళా పోషకులం కానీ కాదు. కేవలం ఆ కళని చూసి ఆనందించే ప్రేక్షకులు మాత్రమే. కానీ ఈ 3 రోజుల్లో మనందరూ ఎడచి కూర్చొని ఈ వాతావరణము, స్థలమహిమ, తర్వాత ఈ వైబ్రేషన్స్ ప్రభావం నాకు క్లియర్గా కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందాక చెబుతుంటే నన్ను ఒక మహానుభావుడు, ఎవరు సెల్ ఫోన్లు తీయకుండా, సెల్ ఫోన్లు చూడకుండా పూర్తిగా లీనమైపోయి చూసే నాటక ఇదేమో బహుశా. అదే ఈ సక్సెస్ కారణం అదే. నేనంటే నాకు అలవాట్లేదు, సెల్ ఫోనే తీయను, సెల్ ఫోన్ జేబులో ఉంటుంది. కానీ అందరిని చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాము. ఒక్కరు కూడా నిన్న మన గౌతమ్ చెబుతున్నాడు, పుల్లెల గౌతమ్, మీరు అబ్జర్వ్ చేయలేదు, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తే ఒక్కరు కూడా సెల్ ఫోన్ తీయకుండా అంటే ఎంత లీనమయ్యారో, ఎంత తన్మయత్వంతో చూశారో, ఎంత తన్మలయ్యారో నాకు అర్థమైంది. అలాంటి అదృష్టాన్ని కలుగజేసిన మనందరికి కలుగజేసిన మొట్టమొదట మనకి చంద్ర అండ్ ప్రమీల నల్లపాటి కళాప్రసిద్ధి వారికి మనందరూ హృదయపూర్వకంగా అభినందనలు, ఆశీస్సులు తెలియజేద్దాం.